నేనే తీసుకున్నాను. మీరు తీసుకున్నారా? ఎందుకండి? నేను అర్జెంటుగా క్యాష్ డిపాజిట్ చేయాల్సి వచ్చింది. 1,00,000 రూపాయలు తక్కువయ్యాయి. రాహుల్ మనీ అభి దగ్గర ఉండటం గుర్తుకొచ్చింది. అభిని అడిగి తీసుకున్నాను. ఏంటి అభి, నువ్వు చెప్పలేదా? ఆ విషయమే నేను చెప్పబోతున్నాను. ఇంతలో మీరే వచ్చారు మావయ్య. ఆహా, అరే రాహుల్, ఇదిగోరా నా కార్డు తీసుకో. ఇందులో నుంచి అమౌంట్ డ్రా చేసుకుని క్యాష్ యాడ్ చేసుకో. అక్కర్లేదు నాన్న, ఆఫీస్ అకౌంట్లో నుంచి తీసుకుంటానులే. మీ దగ్గర ఉంచండి. మేనేజర్ గారు, మీరు వెళ్ళండి. ఓకే అండి. మావయ్య గారు అమౌంట్ తీసుకున్నారని ముందే చెప్పొచ్చు కదా అభి. అనవసరంగా కంగారు పడ్డాం. సారీ శ్రీకర్ అన్నయ్య, నాన్నని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అనే హడావిడిలో ఆ విషయమే మర్చిపోయాను. అమ్మా అభి, సుబ్బమ్మని మళ్ళీ ఇంకో బాక్స్లో లడ్డూలు ప్యాక్ చేయమని చెప్తాను. నువ్వు అది తీసుకెళ్ళు. సరే అత్తయ్య గారు. అంకుల్ హెల్త్ అంతా ఓకే కదా? సీరియస్ ఏం కాదు కదా? హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా? సీరియస్ ఏం లేదండి, నార్మల్ చెకప్కే తీసుకువెళ్తున్నాను. ఈరోజు వెళ్తాను. సరే, ఏదైనా అవసరం అయితే వెంటనే కాల్ చేయి, మొహమాట పడద్దు. సరేనండి. బావా పదండి. అలాగే. నేను సూట్ కేసు నుండి డబ్బులు తీసి అభి తీసుకెళ్లే బాక్స్ లో పెట్టాను. ఆ డబ్బులు ఏమినట్టు అసలేం అర్థం కావట్లేదు.